హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక మంచి స్నాక్ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీలో ఎంతమందికి ఇష్టం ఈ మిర్చి బజ్జీలు అంటే చెప్పండి. చల్లగా వర్షం పడుతున్నప్పుడు కంపల్సరీగా మిర్చి బజ్జీలు వేసుకుని తింటాము. అలాగే ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా తింటాము. నేను వేసే మిర్చి బజ్జీలు అయితే పిల్లలు కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. అలాగే కారం అనేది అసలు ఉండదు. నేను ఎలా చేస్తానో ప్రాసెస్ కూడా మీకు చెప్పేస్తాను. ఇక్కడ మిర్చిలు చూసారా ఎంత పెద్దగా ఎంత పొడవుగా ఉన్నాయో. ఇవే అసలైన బజ్జీలకి వేసే మిర్చి బజ్జీ, చాలా టేస్టీగా ఉంటాయి. రండి ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక కప్పు శనగపిండి వేసుకుని 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోండి. చిటికెడంత పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి. పసుపు ఎందుకంటే మిర్చీలు పేలకుండా ఉండడానికి కొంచెం పసుపు వేసుకోండి. ఉప్పు కారం అన్ని వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. నేను ఇందులో ఎటువంటి తినే సోడాలు వేయట్లేదు. తినే సోడాలు వేయకుండా కూడా ఈ మిర్చి బజ్జీ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ విస్కర్ తోటి ఉండలు లేకుండా మంచిగా పైన చూపించిన విధంగా కలిపేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీకి వచ్చేటప్పటికి మనకి రిబ్బన్ లాగా రావాలి. చూసారా పైన వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా రిబ్బన్ లాగా వస్తే పర్ఫెక్ట్ గా బజ్జీ వస్తుంది. పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకుని ఒక కప్పులో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో ఒక స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడంతా ఉప్పు యాడ్ చేసుకుని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మిర్చిలోకి పెట్టుకుంటాం అనమాట, స్టఫ్ కింద పెట్టుకుంటాం, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ఇందులో వాము కూడా వేసుకోవచ్చు. నేను వామ్ ని స్కిప్ చేశాను, వామ్ కూడా వేసుకోండి. ఇక్కడ మిర్చి తీసుకుని మధ్యలోకి కట్ చేసుకోవాలి, సెంటర్ లో కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలోని ఉన్న గింజల్ని తీసేయండి. అవి గింజలే కారం ఎక్కువగా అనిపిస్తాయి, సో గింజలు తీసేస్తే కారం ఉండదు. మీరు ఒక స్పైసీ లవర్ అయితే కనుక స్పైసీగా తినొచ్చు, ఉంచుకోండి గింజలు. కానీ నేను అంత స్పైసీ తినలేను కాబట్టి నేను గింజలు తీసేస్తున్నాను. ఇంకేముంది, మొత్తం గింజలన్నీ తీసేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న చింతపండు స్టఫ్ ని దాంట్లో పెట్టేసుకుని మిర్చి అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఇలాగ అన్ని మిర్చీలకు కూడా మనం ఇలా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇందులో ఈ స్టఫ్ పెట్టాలా అంటే పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనం తినేటప్పుడు పుల్ల పుల్లగా అనిపించి కారం అనిపించకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇక్కడ మిర్చీలన్నీ పెట్టేసాను నేను స్టఫ్ చేసి. ఇప్పుడు మిర్చి బజ్జీ వేసే టెక్నిక్ ఏంటంటే ముందుగా ఒక గ్లాస్ తీసేసుకోండి. ఆ గ్లాస్ లోకి మనం ముందుగా కలిపేసుకున్న శనగపిండిని అంతా కూడా పోసేయండి. మొత్తం గ్లాస్ నిండేలాగా పోసేయండి. గ్లాస్ లో మొత్తం శనగపిండి, మనం కలిపిన శనగపిండి అంతా పోసేసిన తర్వాత మనం స్టఫ్ తో రెడీ చేసుకున్న మిర్చీలు ఉన్నాయి కదా, ఆ మిర్చీలని ఈ గ్లాస్ లో బజ్జీల కింద వేసుకోండి. పర్ఫెక్ట్ షేప్ తోటి వస్తాయి, అలా కూడా వేస్ట్ అవ్వదు, లావుగా వస్తాయి, ఇదేం ఉండదు, పర్ఫెక్ట్ షేప్ లో వస్తుంది. మిర్చిని మంచిగా గ్లాస్ లో ఉన్న పిండిలో ముంచి మనం డైరెక్ట్ గా ఆయిల్ లో వేసేసుకోవడమే. షేప్ మాత్రం ఎక్సలెంట్ గా వస్తుంది. తప్పకుండా ఈసారి మిర్చి బజ్జీ వేస్తే మాత్రం ట్రై చేయండి. ఒక్కొక్క మిర్చి బజ్జీని మంచిగా ఆయిల్ లో వేసేసుకుని రెండు పక్కల వేపేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి యమ్మీ యమ్మీ మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ టేస్టీగా తినాలంటే ఇంట్లో మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి గైస్. మీకు ఈ మిర్చి బజ్జీలు అనేవి తప్పకుండా టేస్ట్ బాగా నచ్చుతాయి. లోపల పుల్లగా స్టఫ్ పెట్టాం కాబట్టి మనం ఆనియన్స్ పెట్టుకుని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దట్స్ ఫర్ ద వ్లాగ్ గైస్. మీకు ఈ మిర్చి బజ్జీలు నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరెన్నో వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. మన ఛానల్లో ఇంకా ఎన్నో కొత్త వంటకాలు అనేది వస్తూ ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బజ్జీలు చూసారా ఎంత షేప్ గా వచ్చాయి, ఎంత బాగున్నాయి తెలుసా.